కానీ పరలోకంలో యుద్ధం జరిగిందట. ఎవరి కోసం? నీ కోసమే. దేవుడున్న సింహాసనమున్న ఆలోకంలోనే యుద్ధ ఘోషణ మారుమ్రోగించిన అపవాది ఎవరి కోసం చేసిందో తెలుసా? యుద్ధం నీకిస్తానన్నాడని, రాబోయే నిన్ను వారసుడిగా చేస్తానన్నాడని, ఆ మహాలోకం నీకిస్తానన్నాడని, ఆ మహాలోకాన్ని దూతలకు ఇవ్వలేదని. మన జీవితకాలం సరిపోదు. మనం విలవలసిన చాలా సంగతులు ఉన్నాయి కదా. ఆ యుద్ధంలో ఓటమి పాలైందండి. అది పరలోకంలో జరిగిన భీకర సంగ్రామంలో ఆదికట్ట సర్పం ఓడిపోయింది. దాని దూతలు ఓడిపోయారు. ఏం జరిగిందో చదవండి. ప్రకటన గ్రంథం 12వ అధ్యాయం 9వ వచనము. కాగా సర్వలోకాన్ని మోసపుచ్చుచు అపవాది అని, సాతానని పేరుగల ఆది సర్పము, ఆది తల్లిదండ్రులు మోసగించిన ఆది సర్పము పడద్రోయబడెను. ఆ మహాకట సర్పం పడద్రోయబడెను. ఎక్కడికి? అది భూమి మీద పడద్రోయబడెను. భూమి మీద ఎవరున్నారు? మనమే. మన దగ్గరికి ఎందుకు వచ్చింది అనుకున్నారా? శరణు ప్రభు శరణు. 12వ వచనం. అందుచేత పరలోకమా, పరలోక నివాసులారా, మీరు ఉత్సహించండి. ఎందుకంటే పీడ విరగడైంది. భూమి సముద్రమా మీకు శ్రమ. అపవాది ఆది ఘట సర్పమైన అపవాది తనకు సమయము కొంచెమే అని తెలుసుకొని బహు క్రోధము గలవాడై మీ యొద్దకు దిగివచ్చి ఉన్నాడు. మీ యొద్దకు ఎందుకో తెలుసా? మీ దగ్గరికి వచ్చాడు. మీ దగ్గరికి ఎందుకు వచ్చాడు? నమస్కారం పెట్టడానికి కాదు, దండం పెట్టడానికి కాదు. ఓడిపోయినది పగపట్టింది. తనకివ్వని లోకానికి నిన్ను చేరనివ్వకుండా నిన్ను దయ్యం పట్టిన వానిగా మార్చింది. నిన్ను దయ్యము పట్టిన దానిగా మార్చింది. అందుకే ఏ పదం వాడాడండి? నీ విరోధి అనే పదం వాడాడు. చూడండి, 1 పేతురు 5వ అధ్యాయం 8వ వచనం. నీ విరోధి అయిన అపవాది అనే పదాన్ని ప్రయోగించాడు. అందుకే ఇంతకీ ఆ ఘట సర్పం ఎవరికి విరోధి అంటే? మనకెందుకు విరోధి అండి? మన దండం పెడతాను కదా దానికి. నువ్వు లొంగిపోయావు గనక ఊరుకుంది. ఈ సభలో పెట్టడానికి ఎంత గొడవ చేసిందండి. అది మీటింగ్ ఎలా పెడతావో మేము చూస్తా ఉందంతే. అంతిమ విజయం ఎప్పుడు దేవునిదేనండి. మన వాళ్ళు గొప్ప మహానుభావులు, దెయ్యం పట్టిన వాళ్ళు ఏమన్నారో తెలుసండి? ఇక్కడ ఈ ఊర్లో ఒంగోలులో, ఏమండి ఆయన నాన్ లోకల్ అండి, ఆయన స్థానికుడు కాదు, మా ఒంగోలు వాస్తవ్యుడు కాదు, ఆయన పక్కనున్న చెన్నై వాస్తవ్యుడు. ఆయన ఎవరండి ఇక్కడ మీటింగ్లు పెట్టడానికి? గ్రౌండ్ ఇవ్వకండి అన్నారటండి కమిషనర్ గారితో. ఏమండి లోకలు నాన్ లోకల్ అంటున్నావు? అసలు నువ్వు ఎక్కడ వాడువో తెలుసా? ఒంగోలు అనేది 4 రోజులు పోతే పక్కనున్న సమాధిలో పెట్టేస్తారు నిన్ను. ఎక్కడికి పోతావు నువ్వు? లోకలా? ఆ కాకులు మాటలు ఎందుకురా నాన్న? చెత్త మాటలవి. బైబిల్ కనీసం తెలియదే నీకు? మిడిమిడి జ్ఞానం నీకున్నది. నువ్వెంత అసలు మాట్లాడడానికి, ఇలా భాష మాట్లాడడానికి? అందులో పీడి సుందర్రావు వస్తున్నాడు ఇక్కడికి. ఎవడో తలక మాసిన వాడు వస్తే నీ నోటుకొచ్చినట్టు మాట్లాడు. ప్రపంచాన్ని జయించిన వాడు వీడు. బైబుల్ అనే వీర ఖడ్గాన్ని చేతబట్టి కాదన్న వాడిని తెగనరికేవాడు వీడు. మిలియన మహనీయుల మట్టి కరిపించిన వాడు వీడు. పిచ్చి మాటలు మాట్లాడకు దేవుని గురించి. ఏమి సాధిస్తావు? వాడేనండి దయ్యం పట్టినవాడు. వాడే దయ్యం పట్టినవాడు. దేవుని కార్యాలకు అడ్డంకులు కలిగించిన ప్రతి వాడు దయ్యం పట్టినవాడు. అలా మార్చేసింది వాళ్ళందరినీ. సిలువ వేయండి ఎన్ని. ఆయన ఏం చేశాడు? కళ్ళు ఇచ్చినందుక? అన్నం పెట్టినందుక? 5 రొట్టెలు 2 చేపలతో 1000 మందిని కూర్చోబెట్టి వడ్డించినందుక చెప్పమంటున్నావు? నీ కూతురు చచ్చిపోతే, నీ కొడుకు చచ్చిపోతే విధవరాలను దయదలిచి నీ కొడుకును బ్రతికించినందుకు అతను చెప్పమంటున్నావు? పుట్టుకతో నీ కళ్ళు లేక ప్రపంచం అంతా చీకటిని తెలుసుకున్న అందుడికి కళ్ళు ఇచ్చినందుకు ఆయన చెప్పమంటున్నావు? కుంటివాడికి కాళ్ళు ఇచ్చినందుక? చెవిటివాడికి మూగవాడిని మాట్లాడించి వినిపింపజేసినందుకు అతను చంపమంటున్నావు? దయ్యము పట్టింది సమాజానికి, ఘట సర్పం పట్టింది సమాజానికి.
మీకెవరు తెలుసా మందు? డబ్బులు ఇచ్చేయండి, ప్రార్థన చేస్తాం రండి. డబ్బులు. పిల్లోడికి 2000. మంచోడా మీకు వాడు మంచోడు. మిమ్మల్ని దోచుకునేవాడు మంచోడు, మీ డబ్బు తీసుకునేవాడు మంచోడు, మీ కొంప కూల్చేవాడు మంచోడు, అబద్ధాలు చెప్పినవాడు మంచోడు, పరలోకానికి వెళ్ళి దేవుణ్ణి చూసి వచ్చాను మీ మేనమా కూడా అక్కడే ఉన్నాడు దేవుని పక్కన అని చెప్పినవాడు మంచోడు. బైబిల్ చదువు, బైబిల్ బాగా చదువు, బైబిల్లో ఉన్న విశేషమైన జ్ఞానాన్ని తెలుసుకో. వాళ్ళకేం తెలుసు? మీ విరోధి అయిన అపవాది ఎవరిని మినుగుదునా అని గర్జించు సింహము వలే ఎవరిని మినుగుదునా అని వెదకుచున్నాడు అని చూడండి. పట్టణాల్లో, పల్లెల్లో, దేశాల్లో, వీధుల్లో, నువ్వు భవనాల్లో ఉన్నా తిరుగుతున్నాడట నీకోసం. ఎక్కడున్నాడా బాబురావు మింగేస్తాను, ఎక్కడున్నాడా బాబురావు మీటింగ్లు పెడతాడు ఒంగోలు మింగేస్తాను. మున్సిపాలిటీ గ్రౌండ్ అవసరం నీకు? రమణ ఎక్కడున్నాడు? రిక్షా దొక్కనాయన ఎక్కడున్నాడు? ఆటో నడిపిన ఎక్కడున్నాడు? ఆ పిల్లలందరూ ఎక్కడున్నాడు? మింగేస్తారు వాళ్ళందరినీ. నిన్న పోలీసులు వచ్చి నా కుర్చీని మెటల్ డిటెక్టర్తో చెక్ చేస్తున్నారండి, బాంబు పెట్టేశారేమో అని. తెలుసా మీకు? నిన్న డాగ్ స్క్వాడ్ వచ్చింది. అంటే ఎలాంటి రూమర్స్ బయలుదేరాయి అనమాట. పోలీసులు మెటల్ డిటెక్టర్స్తో నిన్న దినాన్ని గ్రౌండ్కి వచ్చి డాగ్ స్క్వాడ్స్తో, అంటే పోలీసు కుక్కలను తీసుకొచ్చారు. ఎందుకు? ఎవరైనా బాంబులు పెట్టి బెల్చి వేస్తారో అని. అంటే వాళ్ళకు వచ్చిన సమాచారం ఎలాంటిది చెప్పండి ఇప్పుడు మీరు? వాళ్ళకు వచ్చిన వదంతులు ఎలాంటివి చెప్పండి? పాపం వాళ్ళని అనవసరంగా రెచ్చగొట్టారు. ఏమండి? పోలీసుకు ఒకళ్ళు అవసరమా ఈ మీటింగ్కి? పోలీసులు అవసరమా ఈ మీటింగ్కి? ఏమండి? ఘట సర్పం వచ్చేసిందండి లోపలికి, తెలియదు మీకు అది వచ్చేసింది. ప్రతి మనిషిని ముంచేసింది, ప్రపంచాన్ని దారి మళ్లించింది, అగ్ర రాజ్యాన్ని మార్చేసింది, ఇండియాని మార్చింది, పాకిస్తాన్ని మార్చింది, దేశాల మధ్య విభేదాలు గుర్తించింది, క్రైస్తవుల్లో చీలికలు తెచ్చింది, హైందవుల్లో చీలికలు తెచ్చింది, ఇస్లాంలో చీలికలు తెచ్చింది, ప్రజలను రకరకాల వారిగా మార్చేసి కొట్లాట్లు పెట్టేసింది. ఇంకా మెటల్ డిటెక్టర్, దీన్ని మెటల్ డిటెక్టర్తో పట్టుకోగలరు, దీన్ని ఏ కుక్కలతో పసిగట్టగలరు? ఆలోచించండి. మంటలు లేని బాంబు పేలుళ్ళివి, కత్తులు లేని కూనీలు ఇవన్నీ, బాంబులు పేలని ఉగ్రవాదం ఇది. వెతుకుతుంది మీకోసం. ఓడిపోయినది దేవుని పిల్లలు దేవుని దగ్గర చేరకుండా ఆయన కష్టాన్ని, ప్రపంచాన్ని నాశనం చేయాలని, ఈ విశ్వాన్ని భస్మీపట్నం చేయాలని, విశ్వంలో పుట్టిన ప్రతి మనిషిని దయ్యంగా మార్చాలని, మీలో ఎవరిని మృగుదురాని గర్జించు సింహము వెతుకుతూ తిరుగుతుందట. నిజంగా ఇది ఇలాగే వీధుల్లో పరిగెడితే మైదానంలో మనం ఉంటామంటే అదృశ్య రూపం. మీరు పోరాడినది శరీరులతో కాదు. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. ఎఫెసీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం. మీరు పోరాడినది శరీరులతో కాదు, ప్రధానులు, అధికారులు, ప్రస్తుత అంధకార సంబంధమగు లోకనాథులు, ఆకాశ మండలమందు దురాత్మల సమూహాలు పోరాడుచున్నారు. ఇదండి ఆదిఘట సర్పం పద్మ వ్యూహ రచన. నిన్ను చంపేయాలి, నిన్ను మింగేయాలి, నిన్ను మార్చేయాలి. అందుకే ప్రపంచం అంతా శ్మశాన భూమిగా, మరుభూమిగా మారిపోతుందండి. దేవుని కష్టం, దేవుని ఇష్టాన్ని
చాలా రాసిందండి. కళ్ళు మూసుకోండి. తండ్రి